ఒకసారి శ్రీ వైష్ణవ భక్తురాలు ఒక ఆమె పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చింది. ఆమె సంప్రదాయం ప్రకారం స్వామికి నమస్కరించి ఎదురుగుండా నిల్చుంది. అప్పుడు అక్కడ అంత రద్దీగా లేదు. ఆవిడ కళ్ళల్లో నిరీక్షణ, నమ్మకం, ఆరాటం ఎవరైనా ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఆమె సంసారం సమస్యల సుడిగుండంలా ఉంది. కుటుంబం మొత్తం రోగాలతో అల్లాడుతోంది. కూతురికి పెళ్ళై 7, 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. మరో అమ్మాయికి యుక్త వయసు దాటిపోతున్నా పెళ్లి కావడం లేదు. చదువుపై శ్రద్ధ పెట్టక పాడైపోతున్న కుమారుడు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఆమె వీటికి పరిహారం కోసమై కేరళలోని ఒక జ్యోతిష్య సంబూద్రిని సంప్రదించి సలహా అడగగా, పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగిన దుష్ఫలితాలు అని తెలుసుకుంది. పితృదేవతలకి సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల ఆమెను రామేశ్వరం వెళ్ళి ఆ కార్యాలు చేయమని చెప్పారు. తను శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినందున రామేశ్వర యాత్ర, అక్కడ చేసే ప్రాయశ్చిత్త కర్మలు వారికి నిషిద్ధం. నాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. నా సంప్రదాయాన్ని ధిక్కరించలేను. అలా అని నా సమస్యలకు పరిష్కారం తెలిసి చెయ్యకుండా ఉండలేను. నా సమస్యలు తొలగిపోవాలి. పెరియవా, నాకు ఒక మార్గం చూపాలి అని ప్రాధేయపడింది. మీరు టెంకలై తెగకు చెందినవారా అని అడిగారు స్వామివారు. అవును పెరియవా, ఉప్పు నీళ్లు, గోమయం కలిపిన నీరు, జటల నుండి జారిన నీరు మీ సంప్రదాయమునకు వర్జనీయములు కదా. అవును పెరియవా, ఉప్పు నీరు, పేడ నీరు, జటల నీరు మా అమ్మగారు పరిగణించేవారు కాదు. అవును, సరిగ్గా ఇదే. రామేశ్వరంలో సముద్ర స్నానం ఉప్పు నీరు, పంచగవ్య ప్రాసనం పేడ నీరు, గంగా స్నానం పరమశివుని జటల నుండి వచ్చిన నీరు. మీ సంప్రదాయం అనుమతించకపోతే మీరు రామేశ్వరం వెళ్ళవలసిన పని లేదు. ప్రతిరోజు ఉదయం శాస్త్రం ప్రకారం శాలిగ్రామ పూజ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. పళ్ళు, పాళ్ళు, ఉడికించిన దుంపలు తీసుకోవచ్చు. ఆ రోజు మీ భర్త ద్వాదశ పుండ్రాలను ధరించి పూజ చెయ్యాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు తెల్లవారుజామునే పూజ ముగించి తులసి తీర్థము ప్రసాదం స్వీకరించి పారాయణ చేయండి. ప్రతిరోజు ఒక ఆవుకి చేతి నిండుగా గ్రాసం పెట్టండి. ఇవన్నీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు స్వామివారు. మహాస్వామివారు ఇలా ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే ఆమె పెదవులు అదురుతుండగా, బయటకు రాని నీళ్ల వల్ల కళ్ళు మెరుస్తుండగా వింటోంది. ఇది నాకు సాక్షాత్తు నారాయణుడే ఆజ్ఞాపించినట్టుగా భావిస్తాను పెరియవా. రామేశ్వరం వెళ్ళమంటారేమో అని నేను చాలా కలవరపడ్డాను. మహాస్వామి వారి మనస్సు స్ఫటికం వలె స్వచ్ఛమైనది. నాకు ఒక మంచి మార్గాన్ని చూపారు అని అన్నది. ఆమె ప్రసాదం తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె ముఖం స్ఫటికంలా చాలా నిర్మలంగా భాషించింది. విష్ణువును ఆరాధించే తమిళ బ్రాహ్మణులు, వైష్ణవులు, వీరిని అయ్యంగార్లు అని అంటారు. అయ్యర్లు శైవులు. వైష్ణవులలో టెంకలై, వడకలై అని 2 తెగలు. వడకలై సంప్రదాయాన్ని ప్రారంభించిన వారు శ్రీ వేదాంత దేశికులు.